నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగానే ముఖ్యాంశాలు పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సీఎం జగన్ 4 దశాబ్దాల టీడీపీ మాఫియాని ఎదిరించింది ఈ పులివెందుల పులిబిడ్డలే అని వెల్లడి బోండా ఉమాపై ఫైర్ అయిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ రాబోయే ఎన్నికల్లో బోండా ఉమాకి డిపాజిట్లు కూడా ఉండవని విమర్శ తూర్పు నియోజకవర్గంలో వైసీపీలోకి కొనసాగుతున్న వలసలు జనసేనకి చెందిన నాయకులు కార్యకర్తలను వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ ఒకప్పుడు కరువు ప్రాంతంగా పేరున్న పులివెందులకు ఇప్పుడు కృష్ణా జలాలు వస్తున్నాయి. నా తండ్రి ఆ మహానేత దివంగత నేత వైఎస్ఆర్ వల్లే ఈ అభివృద్ధి పరుగులు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం ఎన్నికల నామినేషన్ కోసం పులివెందులు వెళ్లిన సీఎం జగన్ అంతకుముందు సిఎస్ఐ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో భావోద్వేగంగా మాట్లాడారు. నా పులివెందుల నా సొంత గడ్డ, నా ప్రాణానికి ప్రాణం అని చెప్పారు. ప్రతి కష్టంలో నా వెంట నడిచిన ప్రతి ఒక్కరికి మీ జగన్ మీ బిడ్డ ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాడని అన్నారు. పులివెందుల అంటే అభివృద్ధి, నమ్మకం, ఒక సక్సెస్ స్టోరీ. ఈ అభివృద్ధికి కారణం వైఎస్ఆర్ బాటలో మరో 2 అడుగులు ముందుకు వేసింది మన ప్రభుత్వం అని చెప్పారు. పులివెందుల్లో ఏముంది అనే స్థాయి నుంచి పులివెందుల్లో ఏం లేదు అనే స్థాయికి చేరుకున్నామని చెప్పారు. అందుకే పులివెందుల ఒక విజయ గాథ అన్నారు. పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మనపై వేలెత్తి చూపిస్తున్నారు. మంచి చేయటం, మంచి మనసుతో ఉండటం, బెదిరింపులకు లొంగకపోవటం, మాట తప్పకపోవటం మన కల్చర్ అని అన్నారు. టీడీపీ మాఫియా 4 దశాబ్దాల దుర్మార్గాన్ని ఎదిరించింది ఈ పులివెందుల బిడ్డలే అని అన్నారు. బోండా ఉమా ప్రజా జీవితానికి పనికిరాడని, తన ఆఫీస్ పరిధిలోనే డిపాజిట్ లేకుండా ఓటమి పాలవుతాడని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఉమా బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడేవారు లేరని హెచ్చరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 59వ డివిజన్ సింగ్ నగర్ లో వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి తమను ఆదరించాల్సిందిగా ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బోండా ఉమాల పైరవీలు బ్రోకరేజ్ చేయటం మాకు అలవాటు లేదన్నారు. బోండా ఉమా దిక్కుమాలిన రాజకీయాలను ప్రజలు చూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. పిఠాపురంలో గెలిపించమని అడుగుతున్న పవన్ కళ్యాణ్ ఒక నాయకుడా అని ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తం గెలిపించమని పవన్ కళ్యాణ్ ఎక్కడా మాట్లాడలేదని ప్రశ్నించారు. 4 రోజులు పాదయాత్ర చేస్తే పవన్ కళ్యాణ్ కు జ్వరం వస్తుందని ఎద్దేవా చేశారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 59వ డివిజన్లో మా ఎమ్మెల్సీ గారు రుహుల నాయకత్వంలో ఈ యొక్క పర్యటన నిర్వహించడం జరిగింది. మా వదినమ్మ, మా కార్పొరేటర్ గారు, మా అన్నయ్య గారికి, అదేవిధంగా ఇక్కడ పార్టీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియపరచుకుంటూ చాలా చక్కగా ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఇల్లు గ్యాప్ ఇవ్వకుండా ప్రతి ఇంటిని కూడా కలవడం జరిగింది. ఇక్కడ గతంలో ఇదే డివిజన్కి మా అమ్మ కరీమునిసా గారు కార్పొరేటర్గా పనిచేశారు, ఎమ్మెల్సీగా చేశారు. ఇప్పుడు మా రుహుల్లా ఎమ్మెల్సీగా, వాళ్ళ వదిన గారు కార్పొరేటర్గా పనిచేస్తున్నారు. ఈ డివిజన్ మీద ఎంతో ప్రేమతో ఎన్నో చక్కటి కార్యక్రమాలు, ఒక ఎమ్మెల్సీగా ఆయన నిధులు తీసుకొస్తున్నాడు, కార్పొరేటర్గా మా వదిన గారు ఫండ్స్ తీసుకొస్తున్నారు. ఇది పెద్ద డివిజన్ అయినప్పటికీ దాదాపు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం. ఇంకా ఈ డివిజన్ని రేపు ఎన్నికల తర్వాత నాకు మా వదిన గారు మా దృష్టి తీసుకొచ్చారు. కొంచెం డ్రైనేజ్ వ్యవస్థని ఆధునీకరించాలని, తప్పకుండా నిధులు దానికి మంజూరు చేసి మొట్టమొదటి ప్రయారిటీలో డ్రైనేజీలన్నీ కూడా ఆధునీకరించేస్తాం. రోడ్లన్నీ కూడా విజయవాడ బంద రోడ్లు ఏమున్నాయో ఆ విధంగా ఉండేట్టుగా చక్కగా రోడ్లు, మన ఎంటు టైల్స్ కానీ ఇవన్నీ కూడా చక్కగా వేశారు. ఇంకా ఎక్కడైతే అవసరం ఉందో వాటన్నిటి కూడా పూర్తిగా అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా చెప్పాలంటే బరిల్ గ్రౌండ్స్, హిందూ బరిల్ గ్రౌండ్స్ ఉంది, క్రిస్టియన్ బరిల్ గ్రౌండ్స్ ఉంది, మైనార్టీ బరిల్ గ్రౌండ్స్ ఉంది. 3 కూడా అభివృద్ధి చేస్తాం. చక్కగా అభివృద్ధి చేసి ఏదైతే పెద్దవారి యొక్క ఆశయాల మేరకు వాటన్నిటి కూడా అభివృద్ధి చేస్తామని తెలియపరచుకుంటున్నాం. చక్కగా ఇళ్ల పట్టాలు, అదేవిధంగా కొన్ని దాదాపు 126 ఇళ్లకి కొంత పట్టాలు ఇష్యూ ఉంది. ఆల్రెడీ దాన్ని ప్రాసెస్ చేసాము. ఎన్నికల వల్ల కొంత పెండింగ్ పడింది. ఎన్నికలు అయిపోయిన వెంటనే వారికి ఆ పట్టాల సమస్యను కూడా పరిష్కరించి వాళ్ళకి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని కూడా తెలియపరచుకుంటే ఇంకేమన్నా ఇతర సమస్యలు మా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తామని చెప్పి, ఎందుకంటే మాకు ఇక్కడ
ఎమ్మెల్సీ గారు ఉన్నారు, కార్పొరేటర్ గారు ఉన్నారు, తప్పకుండా ఈ నియోజకవర్గానికి ఈ డివిజన్కి మంచి చేస్తామని కూడా తెలియపరుచుకుంటూ ఇక్కడ ఒక చక్కగా ఉంది. ఇక్కడికి ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా మేము టీడీపీకి వేయమని చెప్పని ఎంతోమంది ఇక్కడ ఏదైతే గొండవ అమ్మన్నాడో అతన్ని ఇక్కడ రావద్దని కూడా చెప్పే పరిస్థితి మనం చూసాం. ఈరోజు మనం ఇప్పుడు 59వ డివిజన్లో మనం ఇప్పుడు గతంలో 54వ డివిజన్ కూడా ఇక్కడ మా అమ్మగారు కార్పొరేటర్గా పనిచేశారు. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు 59వ డివిజన్లో కూడా మళ్ళీ ఇప్పుడు మంచి మెజార్టీతో మా ఉదయన్ గారు కూడా ఇక్కడ కార్పొరేటర్గా కొనసాగుతున్నారు. ఇక్కడ మన చుట్టుపక్కల చూస్తే మన షాదీఖానాలో ఒక ఈద్గా అది ఒక ఇప్పుడు షాదీఖానా పక్కన ఒక ఈద్గాలో ఇప్పుడు 20 లక్షల నిధులతో మంచి పహరీ కూడా కట్టించి, అదేవిధంగా మన ఖబర్స్థాన్ ఉంది, ఖబర్స్థాన్ కూడా 40 లక్షల నిధులతో, అదేవిధంగా ప్రతి మన 59వ డివిజన్ సంబంధించిన ప్రతి డివిజన్ మన అభివృద్ధి అనేది మనం ముందుకెళ్ళి ఈ డివిజన్ మా అమ్మగారు ఎంత పవిత్రతో మనకి ఇప్పుడు 59వ డివిజన్ కూడా అంత పవిత్రమైంది. దేనికంటే ఇక్కడ ప్రతి ఓటర్ మాకు ఇక్కడ ఓటర్లు కాదు, మా ఇక్కడ మా కుటుంబ సభ్యులు. దేనికంటే మనం ప్రతి ఇంటికి వెళ్ళినా అంటే మనం 10 సంవత్సరాల నుంచి ఇక్కడ మంచి సర్వీస్ అనేది చేసాం కాబట్టి ఇప్పుడు రెండోసారి కూడా మంచి మెజార్టీతో ఇక్కడ గెలిపించగలిగింది. అందరికీ నమస్కారం. మరి ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 59వ డివిజన్లో మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉదయం 7 నుంచి ప్రతి గడప గడపకి తిరగడం జరిగింది. ప్రతి చోట కూడా ఒకే మాట, జగనన్నని గెలిపించుకుంటాం. 13వ తారీఖు ఎప్పుడు వచ్చిద్దాన్ని మేము వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు సంక్షేమ పథకాలు అందిని జగనన్న వచ్చినప్పటి నుండి గతంలో అయితే పింఛన్ల కోసం ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం. అలా కాకుండా ఇప్పుడు అవి వచ్చింది, అక్క చెల్లెమ్మలకి చేయూత వచ్చింది, మా బిడ్డలకి మంచి చదువును అందిస్తున్నారు, జగన్ మావయ్యగా ఒక మంచి చదువును అందిస్తున్నారని వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు చెప్తున్నారో అంత నీచంగా మనకైతే అర్థం అవ్వట్లా. ప్రతి చోట కూడా మేము అది చేస్తామని ప్రజలకు చెప్పట్లా, జగన్ని దించుతాను, జగన్ని దించుతాను, జగన్ని దించుతాను. ఎందుకు దించుతాడు? సీఎం జగన్ పాలన చూసి అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులవుతున్నారని తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ జగన్ పార్టీలో చేరుతున్నారని ఆయన చెప్పారు. 17వ డివిజన్ రాణిగారి తోట ప్రాంతానికి చెందిన 100 మంది జనసేన పార్టీకి చెందిన యువకులు జానీ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి అవినాష్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్న మోసాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ఆ పార్టీలను వేడుతున్నారని గుర్తు చేశారు. ఓటు వచ్చిన తొలిసారి జగన్కి ఓటు వేయాలని సంకల్పంతో వైసీపీలో చేరటం సంతోషంగా ఉందన్నారు. ఎక్కువ శాతం యువకులు జగన్ పాలన పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు. వారు నివసిస్తున్న ప్రాంతంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం దృష్టిలో ఉంచుకొని వైసీపీలో చేరటం అభినందించదగ్గ విషయం అని చెప్పారు. ఇంతమంది యువకులను వైసీపీలో చేర్చి వారికి మంచి భవిష్యత్ చూపించిన జానీకి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. అనంతరం జానీ మాట్లాడుతూ దేవినేని అవినాష్ రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచే విధంగా కష్టపడి పనిచేస్తామని చెప్పారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధికి అవినాష్ చేసిన కృషి కారణమని చెప్పారు. ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డితో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 17వ డివిజన్లో సోదరులు డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, పెద్దలు, నాగవంశీయుల రాష్ట్ర అధ్యక్షులు, కమిటీ అధ్యక్షులు పెద్దలు బొడ్డప్పలనాయుడు గారికి, అదేవిధంగా సోదరులు రాజు గారు, వీళ్ళందరూ ఒక ఆధ్వర్యంలో, వీళ్ళందరూ ఒక నాయకత్వంలో జానీ గారు అదేవిధంగా ఆయన ఫ్రెండ్ సర్కిల్ దాదాపుగా 100 మంది యువకుల్లో గారా ప్రతి ఒక్కరి గారా వాళ్ళ మొట్టమొదటి ఓటు హక్కు ఫస్ట్ ఓటు వచ్చిన తర్వాత ఏదైతే సోదరులు జానీ గారు ఒక ఆధ్వర్యంలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గారా జనసేన పార్టీ నుంచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరి గారా మొట్టమొదటిసారిగా మాకు ఓటు వచ్చింది. మేము గతంలో సినిమా అభిమానం ద్వారా పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానించాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి చేస్తున్న ద్రోహాన్ని చూసి ఇబ్బంది పడి
ఈరోజు చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలంటే మా మొట్టమొదటి ఓటు, మా ఫస్ట్ ఓటు గారా ఈ రాష్ట్రంలో, ఎందుకంటే ప్రతి ఒక్క మా ఇంట్లో గారా సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి మా ఫస్ట్ ఓటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెయ్యాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరామని చెప్పడం చాలా సంతోషం. అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన ద్రోహానికి, అన్యాయానికి ఈరోజు గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన బత్తిన రాము గారు వచ్చేసారు. ఈరోజు ఎవరైతే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకుల్లో ఉన్న జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చాలామంది చేరారు. ముఖ్యంగా యువకులు. దాదాపుగా మేము ఒక 5-6 జాయినింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు ఎక్కువ శాతం మంది గారు యువకులు ఎంతో ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పనిచేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషం. తప్పకుండా ఆ యువకులకు కానివ్వండి, ఆ యువకుల భవిష్యత్తుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మేమందరం గారు అండగా ఉంటాం, మేమందరం గారు తోడుగా ఉంటాం. రాబోయే రోజుల్లో వాళ్ళ భవిష్యత్తుతో పాటు వాళ్ళు ఏదైతే నివసిస్తున్న ప్రాంతం ఉందో, లేకపోతే వాళ్ళు ఏదైతే నివసిస్తున్న ఏరియా ఉందో ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అందే విధంగా, వాళ్ళ కుటుంబ సభ్యులందరి గారు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అందించే విధంగా మేమందరం గారు సహకరించి ముందుకు వెళ్తామని గారు సందర్భంగా చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని బుధానిపై వేసుకున్న సోదరులు రాజు గారు కానివ్వండి, రామరెడ్డి గారు కానివ్వండి, అప్పలనాయుడు గారు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా సోదరుడు జానీకి అన్ని విధాలుగా మేము అండగా ఉంటాం, పూర్తిగా సహకరిస్తామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 17, 16 డివిజన్లకి సంబంధించినటువంటి జనసేన కార్యకర్తలు, అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులైనటువంటి జన సైనికులంతా కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన, అభివృద్ధి కాంక్షించి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలకి, చేతలకి చాలా తేడా ఉందని ఒక విషయంలో మరి ఇప్పుడున్నటువంటి యువతకు కూడా ఆయన చేసినటువంటి మాటలు, మోసాలు అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణాలైనా ఇచ్చినటువంటి యువత, మరి వాళ్ళని జన సైనికులుగా ఆయన గుర్తించి సైనికులుగా వాళ్ళని ఓడుకుంటూ మరి ఈరోజు సిద్ధాంతాలని పక్కన పెట్టి ఈవేళ విజయవాడ నగరంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, తన ఇచ్చినటువంటి సీట్లు సామాజిక న్యాయాన్ని కూడా అణిసివేసి సామాజిక న్యాయాన్ని పక్కన పెట్టి ఈవేళ అంతా కూడా దళితులకి, భూస్వాములకి, అలాగే పెద్ద పెద్ద బడా బాబులకి రాష్ట్రంలో ఇచ్చినటువంటి జనసేన సీట్లన్నీ కూడా సామాన్యుడికి ఇవ్వలేదు, జన సైనికులకి ఎవరికి కూడా దక్కలేదు. ఇవాళ తూర్పు నియోజకవర్గం 17వ డివిజన్లో జనసేన పార్టీలో గతంలో పనిచేసి ఇప్పుడు జనసేన పార్టీని చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఎందుకనంటే వాళ్ళు అడిగిన సీట్లు కూడా ఇవ్వకుండా, వాళ్ళకి కావాల్సిన కూడా ఇవ్వకుండా, వాళ్ళ నాయకుడిని కూడా వాల్యూ లేకుండా చేసినందుకు ఇవాళ జన సైనికులందరూ కూడా ఏదైతే తూర్పు నియోజకవర్గంలో ఉన్న మా 17వ డివిజన్లో ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణ తారక రామారావులు ఉంటారు. వీళ్ళందరికీ కూడా అవినాష్ గారు ఇన్ఛార్జికి వచ్చిన తర్వాత రిటర్నింగ్ వాల్ కట్టాం. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఈ అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి జగన్మోహన్ రెడ్డికి ఆకర్షితులై, అవినాష్ గారికి ఆకర్షితులై ఇవాళ జనసేన పార్టీ నుంచి దాదాపుగా 100 మంది కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్సీపీలో అవినాష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కండవలు కప్పుకొని పెరిగిన ధరలు, పన్నులు తగ్గాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సెంట్రల్ నియోజకవర్గం సిపి అభ్యర్థి బాబురావు వ్యాఖ్యానించారు. సుపరిపాలన కమ్యూనిస్టులతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సిపి అభ్యర్థి బాబురావు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు. గురువారం అరండల్పేట అంబేద్కర్ భవనం నుండి పర్యటించిన ఆయన ప్రజలతో మమేకమై ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే సిపిఎంతోనే సాధ్యమన్నారు.
పెరిగిన ధరలు పన్నులు తగ్గాలంటే ధరలు పెంచిన మోడీ జగన్ ప్రభుత్వాలు దించాల్సిందే. వాళ్ళ మోడీతో జతగట్టి తెలుగుదేశం జనసేన ధరలు తగ్గిస్తామని చెప్పడం మోసపూరితం. ఈ రాష్ట్రంలో జగన్, కేంద్రంలో బీజేపీ రెండు జతగట్టి జాయింట్ బాధుడు. పెట్రోలు డీజిలు కేంద్రం పెంచింది, దాని మీద పన్నులు జగన్ గారు వేశారు. వంట గ్యాస్ 400ది 1200 చేసింది మోడీ ప్రభుత్వం. అంతేకాదు చెత్త పన్ను, ఇంటి పన్ను, కరెంటు ఛార్జీలు వీటన్నిటికీ ఇద్దరిది జాయింట్ బాధుడు, జాయింట్ దోపిడీ. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవటానికి ముఖ్యమైన కారణం ఈ రెండు ప్రభుత్వాలు. ఈ రెండింటిని విడదీసి చూడలేం. మరి అటువంటి మోడీని వదిలేసి ఆ మోడీతో జతగట్టి మేము వస్తే ధరలు తగ్గిస్తామని చెప్తే ఎలా నమ్మాలి? అందుకే మోడీతో జతగట్టిన వైసీపీ తెలుగుదేశం పార్టీలకి బుద్ధి చెబితేనే ఈ ధరలు తగ్గుతాయి, పన్నులు తగ్గుతాయి. దీనికి వ్యతిరేకంగా నిలబడిన ఇండియా వేదిక, కమ్యూనిస్టులు, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇంకా 30 పార్టీలు కలిపిన వేదిక, దీనికే ప్రత్యామ్నాయ విధానాలు ఉన్నాయి. అందుకే ఆలోచించమని ఇవాళ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ధరలు పెరిగిన దాని మీద ఉన్న అసంతృప్తిని వాడుకుని ప్రజలను నమ్మించి మేము వస్తే ధరలు తగ్గిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్తే ఎలా తగ్గిస్తారు? మోడీతో చెప్పండి, 400 రూపాయలు గ్యాస్ బండ మేము వస్తే తగ్గిస్తామని మాట చెప్పమనండి. లేదు చెత్త పన్ను రద్దు చేయమని మీరు చెప్పడం కాదు, మోడీతో చెప్పించండి. కేంద్ర ప్రభుత్వంతో ఆదేశాలు ఇప్పించండి. పెట్రోలు డీజిలు గతంలో మేము వస్తే తగ్గిస్తామని చెప్పి 10 ఏళ్లలో 60 రూపాయలు పెట్రోల్ 120 రూపాయలు మీరు కదా రెట్టింపు చేసింది. మరి రేపు మీరు ఎలా తగ్గిస్తారు? ఈ పాపానికి బీజేపీతో పాటు వైసీపీ, తెలుగుదేశం రెండూ బాధ్యత వహించాల్సిందే. దీని మీద నికరంగా పోరాడేది కమ్యూనిస్టులే. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మరోసారి స్పష్టం చేశారు. పాలకుల నిర్లక్ష్యంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వెనుకబడిపోయిందని, ప్రజల ఇబ్బందులు తనను ఆవేదనకు గురి చేస్తున్నాయన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం 47వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు నాగోతి రామారావు, బీజేపీ మహిళా నాయకురాలు పగడాల స్వర్ణలత, జనసేన నాయకులు వెంపలి గౌరీశంకర్తో కలిసి లంబాడిపేట, ఐజాగ్ వీధి, కుండల బజార్, చిన్న మస్తాన్ వీధి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవాడ 1 టౌన్ అంటే అభివృద్ధిలో ముందుండాలని, కానీ ఆధునిక కాలంలో కూడా ఇంత వెనుకబడి ఉందంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. అభివృద్ధి చేశామని చెబుతున్న వారు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను పాలకులు మోసం చేశారని దుయ్యబట్టారు. ఓట్ల కోసం హామీలు ఇచ్చి అమలు చేయని వారిని రీకాల్ చేసే విధానం రావాలని, అప్పుడు ప్రజలను ప్రజాప్రతినిధులు మోసం చేయలేరని వ్యాఖ్యానించారు. కేంద్ర రాష్ట్రాల్లో తనకున్న పరిచయాలతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని చెప్పారు. విజయవాడ కనకదుర్గమ్మ తనకు ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం కల్పించిందని, మోడీని ఈ నియోజకవర్గానికి తీసుకొస్తానన్నారు. ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు 47వ డివిజన్ తిరగడం జరిగింది. ఇక్కడ ప్రజలందరికీ దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఎన్ని సమస్యలు అంటే అన్ని సమస్యలు ఉన్నాయి. ఈ భూ ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ నియోజకవర్గంలో ఉన్నాయి. దానికి తోడు పట్టాలని ఇచ్చి లేదా దొంగ పట్టాలని ఇచ్చి ఇంతవరకు రిజిస్ట్రేషన్ లేకుండా వాళ్ళని నానా ఇబ్బందులు పెడుతున్నాడు. ప్రజాస్వామ్యంలో ప్రజానాయకుడు ప్రజాసేవకు వచ్చినవాడు ప్రజలకు సేవ చేయాలి, కానీ వాళ్ళ ఉద్యోగాన్ని ఎమ్మెల్యేనో ఎంపీనో పెట్టుకొని వాళ్ళ సొంత ప్రజలకో లేకపోతే వాళ్ళ కారుల్లో బొగ్గ కారులో తిరగడానికో మంత్రి పదవులు చేయడానికి కాదు. రేపొద్దున ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా అవ్వకపోయినా ఆ ఇచ్చిన కార్పొరేటర్ ఉద్యోగం చేయాలి. మండల ప్రెసిడెంట్ మండల పని చేయాలి. మేయర్ పాపం ఇక్కడ మేయర్ గారు కూడా పాపం మంచి ఆవిడలాగా ఉన్నారు, కానీ ఆవిడతో కూడా దొంగ పనులు చేపిస్తుంది ప్రభుత్వం. అంటే మరి ఆ కంపెనీ అలా ఉంది. మీరు 4 స్నేహితులు ఉంటే ఒకడు మంచివాడు ఉన్నా 3 చెడ్డవాళ్ళు అయితే అందరూ అలా అయిపోతారు. ఆ పరిస్థితి ఉంది ఈ రోజున. కాబట్టి ప్రజాప్రతినిధి ఎప్పుడూ ప్రజాసేవ కోసం రావాలి, కానీ తన అభివృద్ధి కోసం కాదు. ఇప్పుడు నేను ఆ మాట అంటే ప్రత్యర్థులు ఏమన్నారు, నేను ఆయన పొట్టనిండిన వ్యవహారం, ఆయన ఫ్లైట్లో తిరుగుతాయి. ఎస్, నేను పొట్టనిండిన వ్యవహారమే. భగవంతుడి దయ వల్ల నా కష్టార్జితం మా కుటుంబం వచ్చిన దాన్ని బట్టి డెఫినెట్గా నేను బాగా ఉన్నాను, అందులో అనుమానమే లేదు. కాబట్టి ప్రజాసేవ చెయ్యాలి అనే ఒక దృఢ నమ్మకంతో, దృఢ నిశ్చయంతో వచ్చా.
ప్రజాసేవ చేయడానికి దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి, మనసు ఉండాలి. ముందు డబ్బులు బోళ్ళంత మందికి ఉంటాయి, డబ్బుని సద్వినియోగపరచాలి. డబ్బు ఎంతైనా సరే మీరు ఒక పూట పొద్దున టిఫిన్ తింటారు, మధ్యాహ్నం లంచ్ చేస్తారు, నేను అంతే తినేది, ఏం తేడా లేదు ఎవరైనా సరే. కాబట్టి మానవతావాదం ఉండాలి, కులం మతం కాదు. మతం అంటే ఇంట్లో ఉన్న ప్రేయర్ రూమ్లో పెట్టుకోవాలి, కులం ఇంటి లోపల ఉంచుకోండి, బయటకు వచ్చినాక మానవత్వం చూపించాలి, హ్యూమానిటీ, మానవత్వ ధర్మం ఉండాలి. అది నేను చేసి చూపెడతాను మీకు ప్రజలందరికీ, అది నేను చెప్పబోతున్నాను. రైట్. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్లోని కంచుకోటవారి స్ట్రీట్ ప్రాంతాలలో అవినాష్, దేవినేని సుధీర, కేసినేని హైమ ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలిసి మాట్లాడారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించి ఓట్లు అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ ఎలమంచిలి జయప్రకాష్ తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ కార్పొరేటర్లు గెలవని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేశామని వైసీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. కాంట్రాక్టర్ గద్దె రమేష్ లాభం కోసం గద్దె రామ్మోహన్ కాంట్రిబ్యూషన్ పేరుతో కాలనీ వాసులను మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా వైసీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ 4వ డివిజన్ సిటీఓ కాలనీ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం మాట్లాడుతూ 4వ డివిజన్లో గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి వైసీపీ హయాంలో జరిగిందన్నారు. 18 కోట్ల మేర ఈ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు, 50 కోట్ల మేర సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాలు వివరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. టీడీపీ కార్పొరేటర్లు గెలిచిన ప్రాంతంలో కూడా అభివృద్ధి చేసిన ఘనత తమదేనన్నారు. స్థానిక ఎమ్మెల్యే 10 సంవత్సరాలుగా ఇలాంటి అభివృద్ధి ఎందుకు చేయలేదన్నారు. కాంట్రాక్టర్ గద్దె రమేష్ లాభం కోసం గద్దె రామ్మోహన్ కాంట్రిబ్యూషన్ పేరుతో కాలనీ వాసులను మోసం చేశారని మండిపడ్డారు.
డివిజన్లో పెద్దలో డివిజన్ అధ్యక్షులు గల్లా రవి గారు ఒక ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు పెద్దలు సుబ్బారావు గారు కానివ్వండి, ప్రాలిక గారు కానివ్వండి, అంజబాబు గారు కానివ్వండి, మన మహిళా నాయకులు కానివ్వండి, అదేవిధంగా స్టేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్ళి గారు ఈరోజు ఈ ప్రాంతంలో ముఖ్యంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి, ఎందుకంటే అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకి మేము అనేక సందర్భాల్లో చెప్పాం, మీరు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు అని చెప్పి ఏదైతే చెప్పారో, ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని చెప్పడానికి ఉదాహరణ 4వ డివిజన్. దాదాపుగా 18 కోట్ల రూపాయలు ప్రతి కాలనీలో, అంటే పలానా కాలనీలో జరగలేదు అని చెప్పి అనిపించుకోకుండా ఎన్టీఆర్ కాలనీ, వెటనరీ కాలనీ, లైలో గార్డెన్స్, వెంకటేశ్వర నగర్ దగ్గర నుంచి సుబ్బారావు కాలనీ కానివ్వండి, ఈరోజు భారతీ నగర్ కానివ్వండి, బ్యాంక్ కాలనీ కానివ్వండి, అంబేద్కర్ నగర్ కానివ్వండి, శ్రీనగర్ కాలనీ కానివ్వండి, గురునానక్ నగర్ కాలనీ కానివ్వండి, ఏదైతే 4వ సిటిఓ కాలనీ కానివ్వండి, ఏపీఐసి కాలనీ కానివ్వండి, 4వ డివిజన్కి సంబంధించిన ప్రతి కాలనీలో కూడా ఈరోజు మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. పార్కులు, రోడ్లు, డ్రైనేజు, జిమ్ము, స్విమ్మింగ్ పూలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ డివిజన్లో కాలనీ పెద్దలు అడిగిన ప్రతి పని గర ఈరోజు ఎన్టీఆర్ కాలనీలో దాదాపుగా 8 రోడ్లు ఉంటే 8 రోడ్లు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే. వెటనరీ కాలనీలో కానివ్వండి, ప్రతి కాలనీలో అభివృద్ధి చేసాం. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా, ఏ కాలనీ ప్రాంతానికి వెళ్ళినా పెద్దలందరూ గారు కిందకు వచ్చి మరి ఈరోజు మా అందరికీ మద్దతు ఇస్తున్నారు. కారణం ఈరోజు మేము చేసిన అభివృద్ధి. ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజానీకానికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే స్పందించి మా నాయకులు గారు వెంటనే వెళ్ళి ప్రతి ఒక్కరి గారు అండగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా గారు ప్రజానీకం మాకు స్వాగతం పలుకుతున్నారు. ప్రతి కాలనీలో గారు ఈసారి మా ఓటు మీకే, మా మద్దతు మీకే అని చెప్పని ప్రతి కాలనీ పెద్దలు గారు చెప్తున్నారు. అదేవిధంగా దాదాపుగా 50 కోట్లకు పైగా సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఈ డివిజన్లో చేశాం. అందరూ ఏమనుకుంటారు, కాలనీ ప్రాంతంలో సంక్షేమ కార్యక్రమాలు ఏముంటాయి అనుకుంటారు. కానీ ఈ ఒక్క డివిజన్లో దాదాపుగా నాకు తెలిసి 5 సచివాలయాలు ఉన్నాయి. 5 సచివాలయాల్లో 50 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు మేము ఏ రోజు గారు గద్దె రామ్మోహన్ రావు గారి లాగా అబద్ధాలు చెప్పాల, లేకపోతే చేసేస్తాం అని చెప్పిన ప్రజానికం మభ్యపెట్టల, గాల్లో మేడలు కట్టల. మేము ఏదైతే చేయగలమో, ఏదైతే చెప్పామో అవన్నీ గారు పూర్తి చేసి, ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైనా రోడ్డు కావాలంటే కాలనీ వాళ్ళ దగ్గర కాంట్రిబ్యూషన్ అడిగేవారు. కాంట్రిబ్యూషన్ అంటే మీరు 50% ఇవ్వండి, మేము 50% పెడతామని చెప్పారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నా ఏ రోడ్డు కన్నా ఎవరినైనా కాంట్రిబ్యూషన్ అడిగామని చెప్పని ఒక్కసారి మీరు కాలనీ వాళ్ళు అడగండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కులాలను కించపరిచేలా బోండా సుజాత చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి ఖండించారు. రాజకీయాల కోసం కులాలను చిన్నతనం చేసి మాట్లాడటం తగదన్నారు. బుడబుక్కల కులానికి వెంటనే క్షమాపణ చెప్పాలని ఆమె కోరారు. ఆంధ్రప్రభ కాలనీలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి మాట్లాడారు. బోండా సుజాత మాట్లాడిన మాటలను ఆమె ఖండించారు. కులాలను కించపరిచేలా బోండా సుజాత వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. బుడబుక్కల కులస్తులకు ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చేసిన అప్పుల గురించి ఏనాడు మాట్లాడకుండా జగన్ పై విమర్శలు చేయటం తగదన్నారు. పథకాలను సక్రమంగా అమలు చేసిన ఘనత జగన్ది అయితే ఇచ్చిన మాట తప్పే గుణం చంద్రబాబుది అని చెప్పారు. కరోనా సమయంలో కూడా ఏ పథకాన్ని జగన్ నిలిపివేయలేదన్నారు. అదే సమయంలో చంద్రబాబు అధికారంలో ఉంటే ఏ పథకం అమలు అయ్యేది కాదన్నారు. ప్రజలు వాస్తవాలను గమనించాలని ఆమె కోరారు. చంద్రబాబు చేసిన అప్పులు ఎక్కడ ఖర్చు పెట్టారో బోండా సుజాత సమాధానం చెప్పాలని ఆమె కోరారు. ఈరోజు ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఏంటి అంటే, మరి సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి బోండా ఉమా గారి సతీమణి బోండా సుజాత గారు మరి వాళ్ళ ఆఫీసులో మహిళలందరినీ కూడా ఏకం చేసి మరి ఏం మెసేజ్ ఇచ్చారని మేము అడుగుతా ఉన్నాం. ఆవిడ కులాలని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్న తీరు కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఎందుకంటే ఒక మహిళ ఉండి
బుడబుక్కల వాళ్ళలాగా అనేటువంటి దాన్ని సంబోధించడం అనేటువంటిది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే బుడబుక్కల అనేటువంటిది కూడా ఒక కులమేనని చెప్పేసి ఆ కులానికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిదే మా యొక్క ఉద్దేశం. కాబట్టి మరి మీరు దానికి సమాధానం చెప్పాలి. అలాగే ఏదైతే బుడబుక్కల అనేటువంటి కులము ఆ కులానికి మీరు కూడా క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సెంట్రల్ నియోజకవర్గంలో మరి మహిళలందరినీ కూడా గ్యాదర్ చేసి మహిళలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా జరిగింది అనేటువంటి మెసేజ్ మనందరం కూడా మహిళలకు వివరించాలని ప్రాముఖ్యంగా ఈవిడ తెలియజేస్తూ ఉన్నారు. ఆ మీటింగ్లో ఈవిడ తెలియజేసిన విధానం ఎలా ఉంది అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు కూడా ఏమీ అభివృద్ధి చేయలేదు. కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలోనే తెలుగుదేశం హయాంలోనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి పాపం ఈవిడ గొప్పలుగా చెప్పుకోవటం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదని అయితే మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న వ్యక్తి అనేటువంటి డబ్బాలు కొట్టుకునేటువంటి తెలుగుదేశం వాళ్ళకి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఒకటే చెప్పబోతా ఉన్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు హయాంలో చేసినటువంటి అప్పులు చూసుకుందాం మనందరం కూడా. ఆవిడ నిన్న అప్పుల గురించి కూడా సంబోధించారు. మరి ఆ అప్పులు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు సీఎం కాకముందు అప్పు 1.53 లక్షల కోట్లు. అదే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టయానికి అప్పులు కుప్పలుగా తయారు చేసినటువంటి రాష్ట్రానికి సుమారుగా 4.12 కోట్ల రూపాయలు, 4.12 లక్షల కోట్లు. అంటే ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి మనం గమనించాలి. సరే 4.12 లక్షల కోట్లు సరే అప్పు చేశాడు, సరే రాష్ట్ర ప్రజలకే అప్పు చేశాడు అనేటువంటి దాని మీద ఒక అవగాహన తెచ్చుకుందాం. దానిలో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2000 జనవరి 31 నాటికి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పథకాలు మొత్తం ఇచ్చినా కూడా అప్పు ఎంతో తెలుసా అండి? 7 లక్షల కోట్లు మాత్రమే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇంతమందికి 5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా తగ్గకుండా ప్రతి ఒక్క పథకం కూడా నేరుగా వాళ్ళ అకౌంట్లోకి ఇచ్చి ఎక్కడా కూడా తెలుగుదేశం నాయకుల్లాగా ఆర్భాటానికి పోకుండా ప్రతి ఒక్క పథకం కూడా అనుకున్న టైంకి ప్రతి సంవత్సరం కూడా ఇచ్చినటువంటి పేరున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు బోండా సుజాత గారికి కూడా నమస్కారం. ఎందుకంటే మన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా గౌరవించడమే మాకు నేర్పించినటువంటిది. ఎందుకంటే ఎవరిని కూడా కించపరిచినటువంటిది మన పార్టీలో కానీ మన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవ్వరు కూడా ఎవరిని కూడా కించపరచకుండా మాట్లాడతారు. ప్రతి ఒక్కరితో కూడా చిరునవ్వుతో మా ఇంట్లో వ్యక్తిగా మాట్లాడడం అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు నేర్పించారు. మీలాగా ఆ కులంలో పుట్టకూడదు, ఈ కులంలో పుట్టకూడదు, వీళ్ళతో ఇలా మాట్లాడాలి అనేది మాత్రం మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు, ఆయన మాకు నేర్పించలేదు. అలాగే గత కొన్ని రోజుల క్రితం గులకరాయి ఏదో రాయి అని చెప్తున్నారు. వాళ్ళు తగిలిందా లేదా, లేకపోతే ఇలా కొట్టుకున్నారు అలా కొట్టుకున్నారు. ఎలా కొట్టుకున్నా సరే వాళ్ళకి నొప్పి తగలదేమో, మన రాష్ట్ర ప్రజలందరికీ నొప్పి తగిలింది. ఎందుకంటే అది అబద్ధం కాదు, నిజంగా రాయి వచ్చి తగిలింది కాబట్టే. కానీ ఆనాడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరిని ఏమీ అనలేదు కాబట్టే మేమంతా కూడా ఎంత బాధ వచ్చినా సరే ఓర్చుకొని ఎవరిని ఏమీ అనలేదు. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరిని ఏమి చెప్పొద్దు అన్నారు. ఏమి చెప్పమ్మా, ఎవరికి ఏమి చేయం. అలాగే మహిళలకు కూడా ఒక పెద్దపీట వేసినటువంటి ముఖ్యమంత్రి గారు మహిళల్ని కించపరిచి మాట్లాడడం సుజాత గారికి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా నేర్పించారో లేదో కూడా మనకే అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఒక మహిళగా 80 సంవత్సరాలుగా లక్ష్మీనగర్లో శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు లక్ష్మీనగర్ శ్రీరామనవమి కమిటీ సభ్యులు ఆరుమల్ల మోహన్ రెడ్డి తెలిపారు. స్థానిక ప్రజలందరూ కలిసి ఐకమత్యంగా ఈ వేడుకలు నిర్వహించుకున్నట్లు చెప్పారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నట్లు తెలిపారు. సింగ్నగర్ రవీంద్ర
థియేటర్ సమీపంలోని లక్ష్మీనగర్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అక్కడ అన్న వితరణ నిర్వహించారు. వందలాది మంది పేదలకు, స్థానిక ప్రజలకు కమిటీ ఆధ్వర్యంలో అన్న వితరణ చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత 80 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సహాయం చేసిన దానితో ఘనంగా ఈ వేడుకలు చేస్తున్నామని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత ఘనంగా వేడుకలు నిర్వహించే విధంగా ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు. వందలాది సంఖ్యలో భక్తులు వచ్చి భోజనం చేయటం సంతోషకరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. స్వాతంత్రానికి పూర్వమే ఈ లక్ష్మీనగర్ గ్రామం అనేటువంటిది ఏర్పడింది. ఇప్పటికీ సుమారుగా 80 సంవత్సరాల నుండి ఈ గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరుపుకోవడం, 9వ రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మరి ఈ కార్యక్రమానికి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ధన సహాయం అలాగే వస్తు సహాయం చేస్తూ ఘనంగా నిర్వహించడానికి తోడ్పడుతూ ఉన్నారు. మరి ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరూ కూడా భక్తులు చాలామంది ఉన్నారు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి స్థిరపడినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాలకి, ఈ అన్నదాన కార్యక్రమానికి, 9 రోజులు జరిగేటువంటి నవమి కార్యక్రమానికి అందరూ కూడా హితోధికంగా సహాయం చేస్తూ ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా ఈ భగవంతుని కృపకు పాత్రలు అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇట్లు లక్ష్మీనగర్ గ్రామ శ్రీరామనవమి కమిటీ. తూర్పు నియోజకవర్గం వ్యాప్తంగా జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ సోదరి క్రాంతి కోరారు. నియోజకవర్గంలో 650 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని ఆమె గుర్తు చేశారు. 9వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె ఇంటింటికి తిరుగుతూ వైసీపీ హయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించారు. కష్టపడి పనిచేసిన అవినాష్ ని దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ ఎలక్షన్ కోఆర్డినేటర్గా హోనక్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ విజయానికి కృషి చేస్తున్న ఏఐసీసీ అధ్యక్షులు గారే హోనక్ సేవలు ఉపయోగించుకుంటామని చెప్పారు. అనేక మంది పాస్టర్లకు సన్నిహితంగా ఉంటూ జగన్ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్న హోనక్ ను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ ఎలక్షన్ కోఆర్డినేటర్ గా నియమించడం సంతోషంగా ఉందన్నారు. పెద్దలు, ఏఐసిసి అధ్యక్షులు, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్న, ఆయన కుటుంబం అన్న ఎంతో అమితంగా ప్రేమించి ఈరోజు ఈ యొక్క నగరంలో, రాష్ట్రంలో అనేక మంది పాస్టర్లకి సన్నిహితులుగా ఉంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు పాస్టర్ గారిని హేనోక్ అన్న అని చెప్పిన మాట్లాడి 2019 నుంచి గారు, అంతకుముందు నుంచి గారు పార్టీలో ముఖ్యమంత్రి గారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజయం కోసం కృషి చేసిన హేనోక్ గారిని ఈరోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ ఎలక్షన్ కోఆర్డినేటర్గా నియమిస్తడం జరిగింది. దానికి ఈరోజు తూర్పు నియోజకవర్గం తరఫున ఆయనకి ఘనంగా సత్కరించి అభినందనలు తెలుపడం జరిగింది. ఏదైతే ఈ రానున్న 18 రోజులు, దాని తర్వాత మళ్ళీ రానున్న ఎన్నికల సమయంలో తప్పకుండా ఆయన ఒక సేవలు వినియోగించుకుని ఇంకా మరింతగా ఎక్కువగా పార్టీ కోసం కానివ్వండి, ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ఇంకా ప్రజానీకానికి తీసుకెళ్లే విధంగా హేనోక్ గారు తప్పకుండా ఆయన కానివ్వండి, ఆయన మిత్రబృందం ప్రతి ఒక్కరు కానివ్వండి ముందుకెళ్తామని ఈ సందర్భంగా ఆశిస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో మరింత పార్టీకి మరింత పనిచేసే విధంగా ఇంకా మంచి పదవులు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు గేరా హానోక్, ఏఐసిసి
నేషనల్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ని. ఈ రోజున తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవినేని అవినాష్ గారి యొక్క నియోజకవర్గ ఒక సభ్యుడిగా మరి ముఖ్యంగా ఈ రోజున మీడియా ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, మరి ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఏఐసిసి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ ఏఐసిసి అనేటువంటిది ఒక పార్టీకి సంబంధించింది కాదు, కానీ 2019కి ఆ ముందు నుంచి కూడా మేము మరి కంప్లీటెడ్గా వైఎస్ఆర్సీపీకి మేము స్టేట్ వైడ్గా కూడా మేము ఎంతగానో వర్క్ చేయటం జరిగింది. గెలుపు కొరకు కృషి చేయటం జరిగింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎంతో గెలుపు పొందే విధంగా, గెలుపు వచ్చే విధంగా మేము కృషి చేయటం జరిగింది. అయితే మేము చేసినటువంటి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇప్పుడున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏఐసిసి యొక్క సేవలను గుర్తించి ఈ రోజున వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ ఎలక్షన్ కోఆర్డినేటర్గా రాష్ట్రానికి నియమించినందుకు ప్రత్యేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి నాయకులు కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగానే మన రాష్ట్ర పొలిటికల్ అధ్యక్షులు మద్దిరాల కమలాకర్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి ఇక్కడ ఉన్నటువంటి మన రాబిన్ గారు, అలాగనే సిటీ యొక్క నాయకులు మన నెహమ్యా గారు, అలాగనే సతీష్ గారు, మేమందరం కూడా పాల్గొనడం జరుగుతుంది. అయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు అప్పగించినటువంటి బాధ్యతల్ని మరింతగా మా బాధ్యతలు పెంచాయి. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి మాకు వ్యతిరేకంగా, క్రైస్తవులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి విమర్శలు గుప్పించారు వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని. చంద్రబాబు ఒక ఊసరి వెళ్లి యూటర్న్ మాస్టర్ అంటూ ధ్వజమెత్తారు. రాజకీయం అంటే చంద్రబాబు, సుజనా చౌదరిలకు వ్యాపారమని ప్రజలు వీరిని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్తో కలిసి ఎంపీ కేశినేని నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ 2014లో అమరావతి కడతానని చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారన్నారు. సుజనా చౌదరికి రాజకీయ గురువు చంద్రబాబు నాయుడని, వారిద్దరికీ రాజకీయం అంటే వ్యాపారం అని విమర్శించారు. వెస్ట్ని బెస్ట్ చేస్తామని మాయమాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ చేస్తా అంటున్న సుజనా చౌదరి పేద ప్రజల్ని తరిమేసి ఈ ప్రాంతాన్ని దోచుకుంటారా అని నిలదీశారు. చంద్రబాబు ప్రజల ఆలోచనలోనే లేడని, టీడీపీకి ఓటు వేయాలని ఎవరూ భావించడం లేదన్నారు. ఆసిఫ్ స్థానికుడని, పశ్చిమ నియోజకవర్గం గురించి, పేద ప్రజల సమస్యల గురించి తెలిసినటువంటి వ్యక్తిని ఆయనను గెలిపించాలని కోరారు. చంద్రబాబు నాయుడు ఒక పెద్ద యూటర్న్ మాస్టర్, పెద్ద ఊసరవల్లి. నిన్న ఒక మాట చెప్తాడు, ఇవాళ ఒక మాట చెప్తాడు, రేపో మాట చెప్తాడు. ముందేమో వాలంటీర్ అసలు పనికిరాదు అన్నాడు, తర్వాత ఏమో ఈ సచివాలయ వ్యవస్థ పనికిరాదు అన్నాడు. ఈ పెన్షన్లు ఇంటికి వెళ్ళి ఇవ్వడం అనవసరమైన కార్యక్రమం అని చెప్పాడు. ఇప్పుడేమో సచివాలయ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది, దాంట్లో తలుచుకుంటే 1,40,000 మంది ఉద్యోగులు ఉన్నారు, 15,000 సచివాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క సచివాలయానికి 450 చొప్పున ఇచ్చినా ఒక 3 గంటల్లో 4 గంటల్లో మొత్తం పెన్షన్లు ఇవ్వచ్చు అని చెప్పి మళ్ళీ ఆయనే చెప్తాడు. అంటే ముందేమో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలో మంచి కాదన్నాడు, ఇప్పుడేమో ఆయనే ఒప్పుకుంటున్నాడు ఇండైరెక్ట్గా. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అన్ని సంస్కరణలు అట్లాగే సంక్షేమ పథకాలు కరెక్ట్ అని చెప్పి ఆయనే ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఇటువంటి ఊసర వెల్లుల్ని నమ్మే పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. ముఖ్యంగా 650 హామీలు ఇచ్చింది ఇదే కూటమి ఎన్డీఏ. ఆ రోజున భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేశారు 2014లో. ఆ రోజున 650 పేజీలు 650 హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు చేస్తాను. ఒక్క హామీ నెరవేర్చిన పాపాన్ని పోలేదు.
అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కాకుండా అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చాడు. డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కానీ డీసెంట్రలైజేషన్ ఆఫ్ హెల్త్ కానీ. ముఖ్యంగా మీరు చూస్తే 13 జిల్లాలని ఇప్పుడు 26 జిల్లాలు చేశాడు. అట్లాగే విలేజ్ సెక్రటరీలు కట్టి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చాడు. అట్లా చూసుకుంటే వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చాడు. అట్లా చూసుకుంటే అనేక సంస్కరణలు కూడా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 45,000 స్కూల్స్, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్కూల్స్ అప్గ్రేడ్ చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టి పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో బోధన చేపిస్తూ ప్రపంచంతోనే మన పేదవారి పిల్లలు పోటీపడేది చేశాడు. ప్రజల ఆరోగ్యం కోసం కష్టపడ్డాడు, ప్రజల సుఖశాంతి కోసం కష్టపడ్డాడు, పేదరికాన్ని నిర్మూలించడం కోసం కష్టపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 51వ డివిజన్ మరిపిళ్ళ రాజేష్ గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క గడప గడప కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ గారైన కేశినేని నాని గారు, అలాగే కార్పొరేటర్లు, డైరెక్టర్లు, చైర్మన్లు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు అందరూ పాల్గొని గడప గడప కార్యక్రమంలో ప్రతి గడపకు వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. మంచి స్పందన లభిస్తుంది. అందరూ చక్కగా సంక్షేమ పథకాలు వస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ జగనన్నకే మేము ఓట్లేసి గెలిపిస్తాం, మిమ్మల్ని అందరినీ మళ్ళీ జగనన్న సీఎం చేసుకుంటామని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఎక్కడి నుంచో వచ్చి సుజనా చౌదరి అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి ఏదో అందరికీ గ్రాఫిక్స్ చూపించి ఏదో మాయ మాటలు చెప్పి ఏదో మాయా హామీలు ఇస్తూ నేనే పశ్చిమ నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి మీకు వరాల జల్లు కురిపిస్తాను అని చెప్పేసి మాయ మాటలు చెప్తున్నాడు. ఆయన మాటలు ఎంతవరకు సబబో మీ అందరికీ తెలుసు. ఆయన గురించి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఆంధ్ర మాల్య. ఆయన గురించి ఏమైనా తెలియాలనుకుంటే ఒక సుజనా చౌదరి అని చెప్పేసి యూట్యూబ్ నొక్కితే ఆయన చరిత్ర మొత్తం వచ్చేస్తుంది. ఆయన వచ్చి మా పశ్చిమ నియోజకవర్గానికి ఏదో వరాల జల్లు కురిపిస్తాను, నేను అందరినీ మమేకం చేస్తాను అని చెప్పేసి ఇక్కడ అంతా అభివృద్ధి చేసేస్తాను అని చెప్పడం జరిగింది. కోట్లాది రూపాయలతో ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. అలాగే కోట్లాది రూపాయలతో సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. 850 కోట్లతో సంక్షేమ పథకాలు, అలాగే 450 కోట్లతో అభివృద్ధి చేసి మేము ప్రజల వద్దకు వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో 51వ డివిజన్ ప్రతి గడపకి ఎంపీ గారు, మన ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ గారు ప్రతి గడపకి వెళ్ళడం, సంక్షేమ పథకాలు వస్తున్న ఆనందం ప్రతి ఒక్కరు వ్యక్తం చేయడం. ఇక్కడ ఈ 51వ డివిజన్లో మెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నది మెట్లు, కాలువలు, పంపు లైన్లు. ఇది ఆల్మోస్ట్ ఒక 70% వరకు పూర్తి చేయడం జరిగింది. ఇంకా చేయాల్సిన పని అయితే ఉంది. దరిదాపు ₹1 కోటి కొత్త వాటర్ పైప్ లైన్ వేయించాం. అలాగే మెట్లు కానీ కాలువలు కానీ దగ్గర ఒక ₹1 కోటి చేయించాం. ఈ ఎదురు గణపతిరావు రోడ్డు కానీ, తమిళ పోతరాజు రోడ్డు కానీ, అలాగే ఇక్కడ వచ్చేసరికి ఇంతకుముందు అంతా ఓన్లీ సింగిల్ ఫేస్ లైన్ ఉండేది, ఇప్పుడంతా కూడా 3 ఫేస్ లైన్ జరగడం జరిగింది. ఇలాగ ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో కూడా, ప్రతి గడపలో కూడా సొంత ఇంటి లేని ఆడపడుచులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సొంత ఇంటి కళ నెరవేర్చుకున్న ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాగే వాళ్ళ శ్రీనివాస చౌదరి గారు అని చెప్పి అక్కడి నుంచో ఢిల్లీ నుంచి వచ్చారు. ఆయన ఏదో చెప్తున్నారు, నేను ఇక్కడ సింగపూర్ చేసేస్తా, మలేషియా చేసేస్తాను. మేము ఆకలితో చచ్చిపోతున్నాం అంటే సింగపూర్, మలేషియా చేయడం ఎందుకంటే మాకు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యుడు, సిటీ కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ ఖాజా మొహిద్దీన్ కాంగ్రెస్ పార్టీకి తన పార్టీ అధికారిక పదవులకు సాధారణ సభ్యత్వానికి గురువారం రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున పశ్చిమ సీటు తనకు కేటాయిస్తానని చెప్పి మాట ఇచ్చిన నాయకులు నేడు పొత్తులంటూ తనకు సీట్ కేటాయించకపోవడంతో తన మనోభావాలు దెబ్బతిని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన వివరించారు. ఏఐసిసి మెంబర్, విజయవాడ సిటీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ మొహిద్దీన్ ఆ పార్టీ పదవులకు సాధారణ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయమై చిట్టినగర్ గాంధీబొమ్మ సెంటర్లో తన కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా తాను కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి కొనసాగిస్తున్నానని, కాంగ్రెస్ పార్టీ తనకు అనేక ముఖ్యమైన పదవులను కూడా ఇచ్చిందని, గత కార్పొరేషన్ ఎన్నికల్లో తన భార్యకు కాంగ్రెస్ పార్టీ తరపున కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం కూడా ఇచ్చిందని అన్నారు. పార్టీ బలహీనంగా ఉన్న తరుణంలో తమ శక్తినంతా ధారపోసి 46వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ జెండాను నిలబెట్టామని తెలిపారు. అయితే నేటి రాజకీయ పరిణామాలలో తమకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సీట్ కేటాయిస్తానని మాట ఇచ్చి మాట తప్పారని, అందుకు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, అందుకే ఆ పార్టీని వీడిపోతున్నట్లు వివరించారు.
చెప్పారు. షర్మిలారెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరింత అయోమయ స్థితిలోకి వెళ్లిపోయిందని, ఆమె పార్టీని బలోపేతం చేస్తున్నారో నిర్వీర్యం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారని అన్నారు. కష్టపడి పనిచేసిన వారికి కాకుండా కొత్త వారికి సీట్లు కేటాయించడం జరిగిందని, దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదన్న అభిప్రాయానికి వచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏఐసీసీకి తెలిసినా వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. ఈ నేపథ్యంలో జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల పేద ప్రజలకు జరుగుతున్న మేలును గుర్తించి, జగన్కు ఉన్న మాట మీద నిలబడే మనస్తత్వాన్ని గుర్తించి వైసీపీ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వచ్చే 2-3 రోజుల్లో భారీ ర్యాలీగా వెళ్లి జగనన్న సమక్షంలో వైసీపీ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. పశ్చిమలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ను, పార్లమెంట్ అభ్యర్థి కేసినేని నానిని గెలిపించుకోవడానికి కృషి చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరినీ పిలిచిన కారణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నా ఏఐసిసి మెంబర్ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం, సిటీ కాంగ్రెస్ మైనార్టీ సెల్ సభ్యత్వానికి నేను రాజీనామా ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చి వచ్చాను. మీ అందరి ప్రస్తుతం సమక్షంలో కూడా రాజీనామా పత్రాన్ని మీకు చూపిస్తున్నాను. ఈ రాజీనామాకి కారణాలు ఏంటంటే, మేము గత 10 ఏళ్లుగా కష్టపడుతున్నాం కాంగ్రెస్ పార్టీలో. నాకు కాంగ్రెస్ పార్టీ పదవులు ఇచ్చింది, బాగానే చూసింది. దాని గురించి మేము కాంగ్రెస్ పార్టీని బ్యాడ్గా చెప్పాము. మా మిస్సెస్కి కార్పొరేటర్ సీట్ ఇచ్చారు. దాంట్లో మా మిస్సెస్ ఇక్కడ 46 డివిజన్లో 1034 ఓట్స్, హైయెస్ట్ ఓట్స్ మాకే వచ్చినాయి. కష్టపడ్డాము, డబ్బు ఖర్చు పెట్టాము, మా శక్తి మొత్తం ఖర్చు పెట్టి పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ని ఒక జెండా నిల్చోబెట్టింది. మేము ఇక్కడే నిలబెట్టింది 46 డివిజన్ నుంచే జెండా మొదలైంది ఈ గడ్డు కాలంలో. దాని తర్వాత రుద్రరాజు గారు వచ్చారు, ఏఐసిసి మెంబర్ వేయించారు. అంతవరకు కూడా బాగానే ఉంది. సిటీ మైనార్టీ సెల్ చైర్మన్ మా దాదా గాంధీ గారు స్టేట్ ప్రెసిడెంట్ వేశారు. దానికి కూడా మేము న్యాయం చేసి ఇవాళ దాకా కూడా కష్టపడ్డాం. అది అందరి ప్రజలకి తెలుసు, నాయకులకి తెలుసు. ఇప్పుడు పరిణామాలు ఏంటంటే, మాకు సీట్ ఇస్తామని మాట ఇచ్చారు ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే ఎమ్మెల్యేకి కూడా రాలేదు. 2019లో ఎమ్మెల్యేకి కూడా ఇంత ఓటింగ్ సెక్షన్ అనేది రాలా. 800, 900 అలా వచ్చినాయి. ఇక్కడ మన పశ్చిమ నియోజకవర్గం మట్టా జోగిరత్నం గారికి కూడా 2000 వచ్చినాయి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే. దీని మీద మాకు కేవీపీ గారు మాట ఇచ్చారు, రఘువీరారెడ్డి గారు, మా మాజీ పిసిసి రుద్రరాజు గారు అందరూ మాట ఇచ్చారు. కానీ పొత్తులు అనే నెపంతో దీంతో మాకు సీట్ ఇవ్వకుండా చేశారు. మాకు బాగా మనోభావం దెబ్బతింది. ఇంకోటి ఏంటంటే, ఇవాళ షర్మిలారెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది మట్టుమాయం అవుతుందో లేకపోతే బాగవుతుందో, ఆమె ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లా. ఇప్పుడు లీడర్ అనేవాళ్ళు ఒక్కళ్ళకి కూడా సీటు కేటాయించాల కాంగ్రెస్ పార్టీ. ఎవరో కొత్త వాళ్ళకి ఇచ్చారు. అది ఏమవుతుంది, మన కాంగ్రెస్ పార్టీ ఎటు వెళ్తుందో కూడా మాకు అర్థం కావట్లా. వైసీపీ సీనియర్ నేత నిమ్మల జ్యోతికాకి ఆ పార్టీ రాష్ట్ర కమిటీలో చోటు దక్కింది. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న జ్యోతికాకు పదవి దక్కడం సంతోషంగా ఉందన్నారు అవినాష్. భవిష్యత్తులో మరిన్ని మంచి పదవులు దక్కాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. అదేవిధంగా తనకు పదవి రావడానికి సహకరించిన దేవినేని అవినాష్ను ఎమ్మెల్యేగా గెలిపించుకునే బాధ్యత తమదని ఆమె చెప్పారు. అవినాష్ ఎమ్మెల్యేగా అయితే నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని ఆమె చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, దాదాపుగా కాంగ్రెస్ పార్టీలోగానే ఉండి అనేక విధాలుగా స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారితో కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు చేసి తర్వాత కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక గెలుపు కోసం ఎంతో కృషి చేసిన సీనియర్ నాయకురాలు నిమ్మల జ్యోతిక గారికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో, ఆయన ఒక ఆదేశాలతో రాష్ట్ర కమిటీలో ఈరోజు చోటు లభిస్తాం. అదేవిధంగా రానున్న రోజుల్లో గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలోపేతం కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక గెలుపు కోసం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గెలుపు కోసం ఈరోజు మా కుటుంబ సభ్యురాలుగా మాకు అనేక విధంగా ఉన్న జ్యోతిక గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తప్పకుండా రానున్న రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరింత ఉన్నత పదవులు లభించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన దేవినేని అవినాష్ బాబు గారు నన్ను పిలిచి నాకు స్టేట్ కమిటీలో స్థానం ఇచ్చి సత్కరించినందుకు కృతజ్ఞత తెలియపరుచుకుంటూ, రేపు రాబోయే కాలంలో తప్పకోకుండా ఆయన ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సీఎం జగన్ 4 దశాబ్దాల టీడీపీ మాఫియాని ఎదిరించింది ఈ పులివెందుల పులిబిడ్డలే అని వెల్లడి. బోండా ఉమాపై ఫైర్ అయిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. రాబోయే ఎన్నికల్లో బోండా ఉమాకి డిపాజిట్లు కూడా ఉండవని విమర్శ. తూర్పు నియోజకవర్గంలో వైసీపీలోకి కొనసాగుతున్న వలసలు. జనసేనకి చెందిన నాయకులు కార్యకర్తలను వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.